ఈ మండే ఎండల్లో మనకు గుర్తు తెచ్చేది అలాగే మంచి రసాలతో ఉండే మామిడి పండు కదండీ! ఈ మామిడి పండుతో మనం ఎంతసేపున్నా మామిడి పండు తింటూ ఉంటాం. లేదు అంటే జ్యూస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ స్వీట్ కంపల్సరీ ట్రై చేయండి. వంట రాని వాళ్ళైనా సరే, లేదు అంటే చిన్న పిల్లలైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చండి ఈ రెసిపీని. ఈ స్వీట్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారని చూస్తున్నారు కదా! ఇది జెల్లీ కేక్‌లా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా మామిడి పండ్లతోటి ఈ సీజన్‌లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువే అండి. సో, చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా డిఫరెంట్‌గా చేసి పెట్టాలనుకున్నప్పుడు కానీ, ఈ స్వీట్‌ని తప్పకుండా ట్రై చేసేయొచ్చండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఈ స్వీట్ అయితే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేశారంటే 100% ఫెయిల్ అవ్వదండి. ఈ రెసిపీ మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీకి నేనైతే బాగా పండిన మామిడి పండుని తీసుకున్నానండి. మామిడి పండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. ఒక అరకప్పు చక్కెర వేస్తున్నానండి. ఈ చక్కెర అనేది మనం తీసుకున్న పండు స్వీట్‌నెస్‌ని బట్టి బేసే ఉంటుంది. నేను తీసుకున్న పండు అంత స్వీట్‌గా లేదు. అందుకని అరకప్పు వేశానండి. అరకప్పు పంచదార వేశాక దీన్ని బాగా మిక్సీ పట్టేసేయాలండి. ఏ మాత్రం పల్ప్ లేకుండా, మనం ముక్కలనేది లేకుండా బాగా ఇలా వీడియోలో చూస్తున్నాను చూడండి. అలా బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇది గట్టిగా ఉంది కదండీ! నేను అందుకని మిక్సీ జార్ తొలిపేసి ఒక హాఫ్ కప్పు నీళ్లు పోసేసుకుంటున్నానండి. మనకి ఈ మ్యాంగో ప్యూరీ అనేది కాస్త లూజ్‌గానే ఉండాలండి. అందుకని చెప్పి నేను మరో గ్లాస్ ఇక్కడ వాటర్ పోస్తున్నానండి. నీళ్ళన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ అగార్ అగర్ పౌడర్ వేసేసుకుంటున్నానండి. మనం వేసే ఈ అగార్ అగర్ పౌడర్ నుంచి మనకి మ్యాంగో జెల్లీ కేక్ ప్రిపేర్ అవుతుందండి. తీసుకున్న అగార్ అగర్ పౌడర్ కూడా ఈ మ్యాంగో జ్యూస్‌లో బాగా కలిసిపోయేలాగా లంప్స్ లేకుండా ఇలా మనం కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా గట్టిగా ఉండేలాగా చూసుకోకండి. కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగానే ఉండాలి. ఇలా గంట జారుడుగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఇలా ఒక వెడల్పాటి పెన్నంలో పోసుకోవాలండి. ఇలా వెడల్పాటి పెన్నంలో పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఫ్లేమ్‌ని హైలో పెట్టొద్దు. అలాగే స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పనులు చేసుకోకుండా దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఇలా చూడండి ఇక్కడ చూస్తున్నాను చూడండి. ఒక్క పొంగు రాగానే మనము దీన్ని స్టవ్ మీద నుంచి కిందికి దించేసి వేడిగా ఉన్నప్పుడే దీన్ని చిన్న చిన్న కప్పులలో కానీ, ప్లేట్‌లలో కానీ పోసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం ఈ గిన్నెలో పోసాను. మిగిలినది ఇలా వెడల్పాటి ప్లేట్‌లో పోసుకున్నానండి. ఒక ఇంచు లేయర్ లాగా వచ్చేలాగా మనము ప్లాన్ చేసుకొని ఇలా 2-3 కప్పులలో, గిన్నెలలో పోసేసుకోవాలి. దీన్ని కంప్లీట్‌గా ఒక గంట సేపు వదిలేసేయాలండి. అప్పుడే ఇది సెట్ అవుతుంది. చూడండి 1 అవర్ తర్వాత మీకు తీసి చూయిస్తున్నాను. ఇది బాగా సెట్ అయిపోయింది. ఫస్టు అంచుల్ని స్క్రాప్ చేసేసుకొని లూజ్ చేసుకుంటున్నాను. లూజ్ చేసుకున్నాక మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఈజీగానే కట్ అయిపోతుంది. అలాగే ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది. చూడండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా గంటెతోటి ఇలా అన్నాను అంటే చిన్న చిన్న క్యూబ్స్ లాగా వచ్చేస్తుందండి. మనం మ్యాంగో జెల్లీ ఉంటుంది చూడండి. నేచురల్ ఉంటుంది చూడండి. అలాగే ఉంటుందండి. కలర్‌ఫుల్‌గా, జ్యూసీగా, సిల్కీ మెటీరియల్‌లో ఉంటుందండి ఈ క్యూబ్స్. ఇలా మనము ఇంకో ప్లేట్‌లో పోసాను కదండీ! ఆ ప్లేట్‌లో పోసిన దాన్ని కూడా అంచులు మొత్తం స్క్రాప్ చేసేసి, ఇలా రెక్టాంగిల్ షేప్‌లో వీటినన్నింటిని కట్ చేసుకొని రెడీగా పెట్టేస్తున్నానండి. వీటిని ఇలాగైనా తినొచ్చు. కానీ మనం ఇప్పుడు జెల్లీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా! మ్యాంగో జెల్లీ కేక్. ఆ జెల్లీ కేక్ కోసం రిమైనింగ్ ప్రాసెస్ చూసేద్దాం. మరో వెడల్పాటి ఇలా పెన్నం తీసుకున్నానండి నేను. మీరు గిన్నెైనా తీసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు 2 కప్పుల పాలు తీసుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ కాచి రూమ్ టెంపరేచర్‌లో వచ్చిన పాలను తీసుకున్నాను 2 కప్పులు. ఇందులోకి అరకప్పు చక్కెర తీసుకుంటున్నానండి. మీరు ఈ చక్కెర ప్లేస్‌లో డేట్స్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే బెల్లమైనా తీసుకోవచ్చండి. ఇందులోకి
ఒక టేబుల్ స్పూన్ అగార్ అగార్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ అగార్ అగార్ పౌడర్‌ని కూడా ఈ పాలల్లో వేసేసి, పాలల్లో బాగా కలిసిపోయేలాగా స్పూన్ తోటి ఇలా కలిపేసి ఉండలు ఫార్మ్ అవ్వకుండా చూసేసుకోండి. ఇలా మొత్తం కలిసిపోయేలాగా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసేసి ఈ పాలను వేడి చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ఇలా కంటిన్యూగా గంటెతోటి కలుపుతూ అడుగంటనివ్వకుండా చక్కెర అనేది పాలల్లో కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. నేను మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ వేశానండి. మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఈ వెనిల్లా ఎసెన్స్ నుంచి. ఇలా కలుపుతూ పాలనేటివి ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ క్యూబ్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా! మ్యాంగో ఫ్లేవర్ క్యూబ్స్. ఆ క్యూబ్స్‌లో ఉన్న బాక్స్‌లలో ఈ వేడి వేడి పాలను పోసేసుకోవాలండి. ఈ పాలన్నీ పోసుకున్నాక ఒక్కసారి గంటెతోటి ఇలా మొత్తం కలిపేసి దీన్ని వదిలేసేయాలండి. ఇలానే నేను 2-3 గిన్నెలల్లో పోసేసి దీన్ని ఒక 1 అవర్ టు 2 అవర్స్ వరకు అసలు కదలనివ్వకుండా లీవ్ చేసేయాలండి. అప్పుడే ఇది కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది ఇంకా ఇలా సెట్ అయ్యినాక దీన్ని మరీ ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కూల్‌గా సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. చూడండి ఇక్కడ 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. నీట్‌గా సెట్ అయిపోయింది. ఇలా ఫస్ట్ మనం అంచుల్ని లూజ్ చేసేసుకుందామండి. అంచుల్ని ఇలా స్క్రాప్ చేసేస్తూ మనం దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డింగ్ కూడా ఏమి అంత కష్టం అనిపించదండి. ఈజీగానే మనకి డీమోల్డ్ అయిపోతుంది. ఇలా అంచుల్ని కొంచెం లూజ్ చేసేసుకొని పైన ప్లేట్ పెట్టేసి రివర్స్‌లో తీసేసుకొని కొంచెం మనం పైన ట్యాప్ చేశామంటే చాలు మనకి జెల్లీ కేక్ అనేది ఈజీగా లూజ్ అయిపోతుంది. ప్లేట్‌లోకొచ్చేస్తుంది. ఇలా డీమోల్డ్ చేశాక దాన్ని రివర్స్‌లోన టర్న్ చేసేసుకొని మనము మనకి ఇష్టమైన షేప్‌లలో మనం దీన్ని కట్ చేసుకుంటే ఈ సీజన్‌లో దొరికే మామిడి పండుతోటి మంచి డెజర్ట్ రెడీ అయిపోయిందండి. మనకు కావాల్సిన సైజెస్‌లో వీటిని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా ఈజీగానే కట్ అయిపోతుంది. చాలా చాలా టెంప్టింగ్‌గా ఉంది కదండీ చూస్తుంటే. మరి ఇంకెందుకు లేటు చూడండి ఒక్క పీస్ మీకు తీసి చూపిస్తున్నాను. అంతే అండి. చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా వచ్చింది మ్యాంగో జెల్లీ కేక్. చూడటానికి కలర్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది కదా! చిన్న పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారండి. ఇలా చేసి పెడితే దీన్ని మనకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. స్మూత్ అండ్ సిల్కీగా షైనీ టెక్స్చర్ తోటి చాలా బావుంటుంది. నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేసి చూడండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా 100% దీన్ని చేసుకోగలుగుతారండి. అంత ఈజీ ప్రాసెస్ ఈ మ్యాంగో జెల్లీ కేక్ ప్రిపరేషన్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది రౌండ్ షేప్ అన్నమాట. దీన్ని కూడా సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని డీమోల్డ్ చేసుకోవడమే. మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడమే అండి. ఇంకెందుకండి లేటు. ఈ మ్యాంగో సీజన్‌లో దొరికే మ్యాంగోస్ తోటి సీజన్ అయిపోయే లోపల ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.